హలో అండి, మన అవుటర్ బ్యూటీ బాగుండాలండి. ఫస్ట్ ఇన్నర్ పార్ట్ అనేది చాలా నీట్గా ఫ్రెష్గా ఉండాలి. దానికోసం నార్మల్ వాటర్ కాకుండా డీటాక్స్ వాటర్ అనేది తీసుకోవడం ది బెస్ట్. ఎర్లీ మార్నింగ్స్ అంటే నైట్ ప్రిపేర్ చేసుకోవాలి. కీరా దోస, పుదీనా, అలాగే అల్లం తురిమి దంచిందైనా ఓకే. ఇమ్యూనిటీ బూస్టప్ కోసం దాచిన చెక్క, అలాగే లెమన్ వెజ్జెస్ టైప్ అయినా పర్లేదు, లేదంటే రౌండ్స్ మీకు ఏ షేప్ అయినా ఓకే. బిఫోర్ నైట్ మనం ఇలాగ సోక్ చేసి పెట్టుకోవాలండి. దాన్ని నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ మనం ఎంటీ స్టమక్తో కాకుండా బిఫోర్ కొన్ని వాటర్, హీట్ వాటర్ గోరువెచ్చగా తాగిన తర్వాత తీసుకోవాలి. బాగా మోషన్ అనేది ఫ్రీగా అవుతుంది. అలాగే ఒంట్లో ఉన్న బ్యాడ్ టాక్సిన్స్ అనేవి కూడా చాలా ఈజీగా రిమూవ్ అయిపోతాయి. ఇవి ఏంటంటే దాచిన చెక్క వచ్చేసి ఇమ్యూనిటీ బూస్టప్కి, లెమన్ వచ్చేసి సిట్రిస్, అలాగే అల్లం వచ్చేసి డైజెషన్కి బాగా యూజ్ అవుతుంది. కీరా దోస ఏమో స్కిన్ గ్లోనింగ్కి యూజ్ అవుతుంది. పుదీనా వచ్చేసి ఆర్గాన్స్ అనేవి క్లీనింగ్ అనమాట. ఇవన్నీ తీసుకున్నప్పుడు మనకి ది బెస్ట్గా యూజెస్ అనేది ఉంటుంది. అలాగే వెయిట్ లాస్ కూడా ది బెస్ట్ బెనిఫిట్స్ ఉంటాయి. దీన్ని గాజు పాత్రలో మాత్రమే వేసుకోవాలి, ఎందుకంటే ఇదంతా సిట్రిస్ కాబట్టి రాగి స్టీల్ దాంట్లో సోక్ చేయకూడదు బిఫోరు. అలాగే గాజు దాంట్లో పెట్టుకున్నాక మనం మార్నింగ్ స్ట్రైన్ చేసుకుని ఇలాగ ఎర్లీ మార్నింగ్ తీసుకున్నట్లయితే మీకు డైలీ తీసుకుంటే బెస్ట్ బెనిఫిట్